విజయవాడ దుర్గగుడి నిత్యం వందలాది భక్తులతో రద్దీగా ఉండే ప్రదేశం. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. అలాంటి ఆలయంలో అరకొర మౌలిక వసతులతో పరిసరాలు ఇబ్బందికరంగా మారాయి. నదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్లాలన్నా, కేశఖండనకు రోడ్డు దాటాలన్నా భక్తులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్వే నిర్మించినా వేగంగా దూసుకొచ్చే వాహనాల మధ్య బిక్కుబిక్కుమంటూ రోడ్డు దాటాల్సి వస్తోంది. ఓవైపు పైవంతెన నిర్మాణం, మరోవైపు గుడి అభివృద్ధి పనులు, ఎదురుగా భక్తులు స్నానమాచరించే కృష్ణానది. ఈ పరిస్థితుల్లో అమ్మవారి దర్శనం సంపూర్ణం కావాలంటే 2 సార్లు జాతీయ రహదారి దాటాల్సిందే. నదిలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్లడం నుంచి కేశఖండనకు అటువైపు నుంచి ఇటువైపు రావాల్సిందే. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది. ఆలయం వద్ద పైవంతెన నిర్మాణం చేపట్టిన సంస్థకే సబ్వే నిర్మాణ పనులు అప్పచెప్పింది. పనులైతే పూర్తయ్యాయి, కానీ ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ఫలితంగా జాతీయ రహదారి దాటుతున్నప్పుడు భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. మామూలు రోజుల్లోనే ఇబ్బందికరంగా ఉంటున్న పరిసరాలు ప్రత్యేక దినాల్లో మరింత దయనీయంగా ఉంటున్నాయి. ఒకప్పుడు దుర్గాఘాట్ నుంచి ఆలయానికి వెళ్లేందుకు పాదచారులకు ప్రత్యేక వంతెన ఉండేది. ఆలయం వద్ద పైవంతెన నిర్మాణానికి దాన్ని తొలగించి సబ్వే పనులు మొదలుపెట్టారు. ఇదిగో ఈ మెట్ల మార్గం నుంచి కిందకు వెళ్తే నేరుగా దుర్గాఘాట్కు వెళ్లేలా సబ్వే నిర్మించారు. అదే ప్రస్తుతం చెత్త కుప్పలా మారి ముక్కులు బద్దలయ్యేలా దుర్గంధం వ్యాపిస్తోంది. అటువైపుగా వెళ్లాలన్నా సాహసమే అన్నట్లు తయారైంది పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా అధికారులు దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బార్బర్గా పనిచేస్తానమ్మా. ఇది ఫ్యామిలీతో వచ్చే బ్యాగులు తీసుకుని వచ్చే వాళ్ళకి ఈ ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోతుంది. పూర్తి అయిపోయిందమ్మా, కింద బాగానే ఉంది. నెక్స్ట్ నవరాత్రులు కూడా అయిపోయింది. సబ్వేలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా 2 వైపులా గేట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆలయం ఈవో కోటేశ్వరమ్మ అంటున్నారు. సబ్వేను విద్యుతీకరించి త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దుర్గాఘాట్ నుండి కేశఖండనశాల వరకు మనము అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. దాన్ని మేము ఇప్పటి వరకు దాన్ని యూజ్ చేయలేదు. ఎందుకనంటే దుర్గాఘాట్ దగ్గర పై వంతెన పనులు జరుగుతూ ఉండడం వల్ల దాన్ని యూజ్ చేయలేకపోయాము. కాకపోతే త్వరలోనే దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. అన్వాంటెడ్ పర్సన్ సెంటర్ కాకుండా దాంట్లో సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి తీసుకున్న పిదప మేము తప్పకుండా అండర్ పాసెస్ని మేము యూజ్లోకి తీసుకురావడం జరుగుతుంది. లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సబ్వే ప్రారంభమైతే భక్తులకు ఊరట కలుగుతుంది.